నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని సీఎం జగన్ మొండితనంతో వ్యవహరిస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నర్సింగ్రావు చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లైనప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు అధికారులతో 6 దఫాలు చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో 2 లక్షల మంది అసంఘటిత కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ది మొండితనం అంటున్న నర్సింగ్రావుతో ఫోర్ సైడ్స్ టీవీ నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. అంగన్వాడీల సమ్మె ఉధృత రూపం దాల్చింది. మున్సిపల్ అసంఘటిత కార్మికుల సమ్మె మహా ఉధృత రూపం దాల్చింది. సర్వశిక్షలో ఉన్న అసంఘటిత కార్మికులు ఉద్యమం బాటబట్టి నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరందరితో కూడా చర్చలు జరుపుతుంది. సిఐటియు కార్యదర్శి నరసింహరావు ఆ చర్చలకు పాల్గొన్న సభ్యుల్లో ఒకరు. మనం నరసింహరావు గారిని అడుగుదాం, అసలు పరిస్థితి ఏంటి? మీరు తగ్గిస్తే పరిష్కారం అవుద్దా? ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే పరిష్కారం అవుద్దా? చర్చల్లో పాల్గొన్న నాయకుడిగా ఎలాంటి పరిష్కారాన్ని సూచిస్తారో అడుగుదాం. సార్ నమస్తే. సార్, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు, అరుదైన పరిస్థితి ఇది. ఇన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా ఈ ఉద్యమం బాట పట్టడం, ఏకంగా సమ్మెకే దిగడం అనేది ఇది ఒక రకమైన ఎమర్జెన్సీ లాంటిది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మీరు కూడా వీరి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో జరిగే చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కార్మిక వర్గం ఉవ్వెత్తున కదులుతుంది. దీనికి కారణం గత 4 ఏళ్ల నుంచి ఒగ్గుబెట్టుకొని ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, వాగ్దానాన్ని ఇప్పటి వరకు నెరవేర్చలే. అట్లాగే ఈ సమస్య గురించి చెప్పుకోవడానికి ఇంకొక మనిషి లేరు, ఇంకొక దారి లేదు. అందుకని ఇప్పుడు తప్పనిసరి ఎన్నికల ముందు ఇప్పుడు కూడా పరిష్కారం కాకపోతే మన సమస్యల పరిష్కారం కాదు, ఎలాగన్నా చెయ్యాలి అని ఆందోళనకు దిగాలి అనేటువంటి పరిస్థితిలో కార్మికులు చేశారు. అందుకని కార్మికులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం వల్ల ఈ రోజు గత్యంతరం లేక కార్మిక వర్గం ఈ పోరాటంలో ప్రత్యక్షంగా వచ్చింది. ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేవలం ముఖ్యమంత్రి నిర్ణయం మీదనే ఆధారపడి జరిగే పరిస్థితి ఎలా చూస్తున్నారు మీరు? పాలన అరాచకంగా ఉంది, అనార్కిక్ రూలింగ్ అంటాం. అందుకని అలాగే ఈ అనార్కిక్ రూలింగ్ లో కూడా వాళ్ళు అనుసరించిన పద్ధతి ఏమిటంటే ఎంతవరకు ఎగ్గొట్టగలిగితే అంతవరకు ఎగ్గొట్టడం, ఎంత తక్కువ ఇవ్వగలిగితే అంత తక్కువ చేయడం, ఎంత ఎక్కువ కష్టం చేయించుకోగలిగితే అంత కష్టం చేయించుకోవడం. ఇది అరాచకం. ఇది అందుకని చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం ఆఖరి గ్రేడ్ అనేటువంటిది బేసిక్ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటిది మిగిలిన అన్ని తరగతులకి కూడా అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ 3 లక్షల మంది ఉన్నారు. అందులో వీళ్ళు కూడా 25,000 మంది ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్ కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళు విద్య చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చదువు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఈరోజు 10,000కి, 12,000కి, 15,000కి ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుంది. ఎలా కుటుంబాలు బతుకుతాయి? ఇప్పటికైనా ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయండి, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం అవుతుంది తప్ప ఇంక వేరే గత్యంతరం లేదు. అందుకని వాళ్ళు దేనికైనా తెగించి, లేకపోతే లక్ష మంది కూర్చుంటున్నారు రోడ్ల మీద. ఎంత మారుమూలల నుంచి కూడా ఎంత కష్టపడి వస్తున్నారు. ఎవరు బాక్స్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు, అదే తిని వాళ్ళు హోటల్లో తినే శక్తి లేదు. అందుకని వాళ్ళు వేసుకున్నటువంటి డబ్బులతో టెంట్లు నడుపుతా ఉన్నారు. వాళ్ళు వేసుకున్న డబ్బులతో ఈరోజు ఉద్యమం అనేటువంటి సాగుతా ఉన్నాయి. అందుకని ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ పట్టుదలని, వాళ్ళు ఎందుకు ఇంత ప్రభుత్వం మీద రాజకీయంగా కాదు, వాళ్ళు రాజకీయంగా ఎవరి మీద వ్యతిరేకత లేదు, కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి అనే పట్టుదలతో వాళ్ళు పనిచేస్తున్నారు. సార్, ఇక్కడ రాష్ట్రంలో చూసినట్టయితే ఏకపక్షంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు ఉండడంతో పాటు అదనంగా సలహాదారులను కూడా, ఆయా రంగాల్లో నిష్ణాతులైన సలహాదారులను కూడా నియమించుకున్నప్పటికి కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? సలహాదారులు ఎందుకున్నారో మనకు తెలియదు, కానీ వారికి ఏ సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ ఉదాహరణ పంచాయతీ కార్మికులు ఉన్నారు. వారికి నెలకు 300 రూపాయలు డిఏ వచ్చేది. 1916 నుంచి డిఏ ఆపేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు. మధ్యలో 1920లో ఆపేశారు. ఎందుకు ఆపేశారు? వాళ్ళ కరువు భత్యం ఉన్నదాన్ని మరి వాళ్ళ చుట్టూ తిరిగారు, సలహాదారుల చుట్టే తిరుగుతున్నారు. సజ్జల గారు అయిపోయింది, ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పి 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇప్పటికేమీ చేయలే. అందుకని సలహాదారులు ఏమి చెబుతున్నారో
వాళ్ళకి ఇచ్చేటువంటి లక్షల రూపాయలు అవి ప్రజానీకానికి ఉపయోగపడుతున్నాయా లేదా? ఎందుకంటే అసలు పని చేసేవాళ్ళు, పాలన చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు అదనంగా సలహాలు ఏమిస్తారో మనకు తెలియదు. అందుకని అధికారుల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రభుత్వం సక్రమంగా ఉండేదేమో. ఆయన మెహర్బానీ కోసం సలహాలు ఇచ్చేవాళ్ళు తప్పుదారు పట్టిస్తున్నారు అనేది అనిపిస్తుంది. అందుకని వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు, ప్రజల యొక్క డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి. ఇక్కడ ప్రజాప్రతినిధులు దాదాపుగా దండిగా ఉన్నారు. గతంలో అయితే ఏదో మ్యాజిక్ ఫిగర్ అనో ఇంకోరనో అన్ని పార్టీలు కలిసి ఉండేవాళ్ళు, ప్రతిపక్షాలు కొంతమంది ఉండేవాళ్ళు. ఏ నిర్ణయం తీసుకోవాల్సినా కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ జరుగుతున్న పోరాటం అంతా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఉంది కదా. అప్పుడు ఈ వాళ్ళ స్పందన ఏంటి? ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గరికి వెళ్ళారు. అంగన్వాడీలు ప్రతి ఎమ్మెల్యేని కలిశారు, ప్రతి మినిస్టర్ని కలిశారు. మీ సమస్య న్యాయమైందే, మీకు ఇవ్వాల్సిందే, మీకు మంచి కబుర్లు చెబుతాం, తీపి కబుర్లు చెబుతాం అని చెప్పారు. వెళ్ళిన వాళ్ళకి భోజనాలు పెడతాం. అక్కర్లేదమ్మా, మా భోజనాలు బాగా కూర్చున్నాం, మాకు భోజనాలు అక్కర్లేదు కానీ మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పారు. అందుకని కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పింది ఏంటి, మేము సీఎం గారితో చెప్తాం, సీఎం గారితో మాట్లాడతాం. ఇంతమంది సీఎం గారితో మాట్లాడితే మరి సీఎం గారు వెళ్ళలేదా? లేకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలకి, మంత్రుల యొక్క మాట కూడా ఈ పరిపాలనలో విలువ లేదా అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళు స్వయంగా చెప్పింది, ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పింది, ఆ మాట కూడా విలువ లేదు. అందుకని ఈ పరిపాలనే ఏకపక్ష పాలన, ఒక వ్యక్తి పాలన, వ్యక్తి నిర్ణయాలకి కట్టుబడితే ఎక్కడైనా కూడా పరిపాలన దుర్లభం అవుతుంది. దానివల్ల ప్రజానీకానికి హాని జరుగుతుంది. ఇప్పుడు పరిపాలన కూడా ఆ విధంగానే అస్తవ్యస్తంగా తయారైందని సిఐటి భావిస్తుంది. ఇక్కడ మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఇప్పుడు సమ్మెబాట పట్టిన వారి సంఖ్య 2 లక్షల దాకా దాదాపుగా ఉండొచ్చు. ఇంతమంది ఇంత ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి స్వయంగా మీతో కానీ, స్వయంగా సమ్మెబాట పట్టిన వారితో కానీ చర్చలు జరపకపోవడం, వారితో స్వయంగా మాట్లాడకపోవడం ఎలా చూస్తారు? మరి అది వారి విఘ్నతకే. ముఖ్యమంత్రి గారు యూనియన్ నాయకులతో మాట్లాడక్కల, ప్రజాప్రతినిధులతో మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మాకు అండగా ఉన్నారు. వాళ్ళ ద్వారా చీఫ్ సెక్రటరీ వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వారి ద్వారానైనా మాట్లాడచ్చు, ఎవరి ద్వారానైనా మాట్లాడి సమస్య పరిష్కారం చేయండి. మా స్థాయి వారు చాలదనుకుంటే. కానీ 7 నెలల సమ్మెలో ఉన్నప్పుడు 2 లక్షల మంది ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటున్నప్పుడు ఇంకా దాదాపు ఇంకో 2 లక్షల మంది అనేక రంగాల వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదని పద్ధతుల్లో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోకపోవడం సరైనది కాదు. కష్టపడే వాళ్ళందరినీ అత్యంత నికృష్టమైనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నెట్టింది. తిరగలేక ఈరోజు పిల్లినైనా కొడితే వెనక తిరిగినట్టుగా ఈరోజు ఎదురు తిరిగి ఈరోజు మొత్తం కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తుంది. ఉధృత రూపం కాలుస్తున్న ఈ ఉద్యమాలకి సిఐటి నేతృత్వం వహిస్తుందా, మద్దతు ఇస్తుంది? సిఐటి సంఘానికి అనుబంధ సంఘం అంగన్వాడీ అనేది. మా సంఘం సభ్యులు వాళ్ళు ఆ యూనియన్ లో ఉంటారు. యూనియన్ల యొక్క ఫెడరేషన్ సిఐటి అనేటువంటి సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. ఖచ్చితంగా కార్మిక వర్గం మిగిలిన అన్ని రంగాల్లో వాళ్ళు మద్దతు ఇస్తారు. సిఐటి సంస్థగా మద్దతు ఇవ్వడం కాదు. రేపు 9వ తేదీన సంఘీభావం తెలియజేస్తున్నాం. అన్ని రంగాల కార్మికులు కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ బయటకు వస్తారు, ప్రజానీకానికి కోరతారు, ప్రజల యొక్క మద్దతు కోరతాం. ఆ విధంగా కార్మికుల యొక్క సమరశీలమైనటువంటి సంస్థ సిఐటి కార్మికుల హక్కుల కోసం పోరాడుతుంది, దేనికైనా త్యాగం చేస్తుంది. అందరూ కలిసి ఉద్యమాలు చేస్తున్నాం. అందుకని రంగాలు, సంఘాలతో నిమిత్తం లేకుండా ఆ రంగం మొత్తం కార్మికుల సమస్యలు పరిష్కారం. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య వెళ్ళలేదని ఒక వాదన వినిపిస్తుంది. ముఖ్యమంత్రి దృష్టికి వీళ్ళు సమస్య తీసుకు వెళ్ళలేకపోతున్నారా? వాళ్లే మాట్లాడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలే సాగుతున్నాయి. మేము స్వయంగా చర్చల్లో పాల్గొనడం మా సంఘాల ద్వారా జరుగుతుంది. మేము కూడా ఉన్నాం, వారి పక్కనే ఉన్నాం, వారికి అండగా ఉన్నాం. అలాగే మంత్రులు డైరెక్ట్ గా మీడియా సెక్రటరియట్ ఆదరణ 2 సార్లు అంగన్వాడీ 2 సార్లు మంత్రులతో జరిగింది. 4 సార్లు అధికారులు జవహర్ రెడ్డి గారు స్థాయిలో, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో జరిగింది. 6 సార్లు జరిగింది. 6 సార్లు కూడా వాళ్ళు చెప్పేది ఏమిటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం, మీ జీతాలు పెంచేదానికి ప్రయత్నిస్తాం అని వారు చెప్పినటువంటి విషయమే ముఖ్యమంత్రి గారి మీదే వారు చెప్పారు. అందుకని బాల్ ఎక్కడున్నట్టు ముఖ్యమంత్రి గారి కోర్టులో ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. చివరగా ఇక్కడ ముఖ్యమంత్రి మంకుపట్టుదల అనుకోవాలా, అవగాహన రాజ్యం అనుకోవాలి? అది మొండితనం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇన్ని రోజులు ఈ సమస్యని సమ్మె ప్రారంభించిన తర్వాత, మంత్రులు మాట్లాడిన తర్వాత కూడా రాకపోవడం అనేది మొండితనం అనేది కనపడుతుంది. ముఖ్యమంత్రి మంకు పట్టుదలే ఈ సమస్యలకంతా కారణం. 2 లక్షల మంది
సమయపాటు పట్టినా కూడా ప్రభుత్వంలో చలనం లేదంటే ఇది తీవ్ర పరిణామంగా చూడాల్సిన పరిస్థితిని రాష్ట్ర సిఐటియు కార్యదర్శి నరసింహరావు తెలియజేశారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ టీవీ, నెల్లూరు.